హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ మై ఛానల్. ఈరోజు కంటెంట్ ఏం లేదు, ఒక చిన్న మెసేజ్ ఇద్దామని మీ ముందుకు వచ్చా. నేను పెద్దగా పరిచయం లేదు ఎవరికి, ఏదో చిన్నగా యూట్యూబ్ పెట్టి ఏదో చిన్న చిన్న షార్ట్స్ చేసుకుంటూ చిన్న చిన్న వీడియోస్ పెట్టుకుంటూ ఉంటా. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. అట్లే నేను ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో తీయడం లేదు. ప్లస్ నాకు తెలిసిన వరకు ఒక వ్యక్తి బాధ, ఆవేదన అర్థం చేసుకొని, సాటి మనిషిగా అర్థం చేసుకొని వీడియో తీస్తున్నా, అంతవరకే. అతనికి సపోర్ట్ చేస్తున్నానా లేదా ఇంకొకరికి సపోర్ట్ చేస్తున్నానా అన్నది పక్కన పెట్టండి, తర్వాత అది మీరే చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, నీకు పెళ్ళి అయిందా, పిల్లలు పుట్టారా, ఇద్దరు పిల్లలు పుట్టారా, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు నీ దగ్గర పెరగాల. నీ దగ్గర కాకుండా నువ్వు వేరే వాళ్ళ దగ్గర వదిలేసావా, నువ్వు తండ్రివి కాదు. అర్థమైందా? నువ్వు తండ్రివి కాదు. నువ్వు, నీ భార్య వాళ్ళను ఖచ్చితంగా గైడ్ చేసుకోవాలి. ఉంటే నువ్వైనా దగ్గర ఉండాలి పిల్లలకి, లేదా తల్లి అయినా దగ్గరగా ఉండాలి. మీ ఇద్దరు కాకుండా పక్కన మీ బంధువుల ఇంట్లోనూ అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, అమ్మ, నాయన, అత్త, మామ అని వదిలేసావా, నీకు ఆ పిల్లలకు సంబంధమే లేనట్టే లెక్క. ఇది నేను సాటి మనిషిగా చెప్తాను, ఒకరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ దగ్గర నువ్వు వదిలేసావంటే నువ్వు తండ్రి స్థానం కోల్పోయినట్టే లెక్క. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత నీకు ఆస్తి ఉన్నా, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత సంతోషంలో ఉన్నా, ఒకరి దగ్గర నువ్వు బతుకుదెరువు కోసం వెళ్ళి ఇంకొకరి దగ్గర నువ్వు నీ పిల్లల్ని వదిలేసావంటే అది నీకు సంబంధమే లేదు. ఇంకా నీకు, నీ పిల్లలకి, వాళ్ళకి ఏమి జరిగినా నువ్వు అడిగే హక్కు లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తన బిడ్డ కోసం, తన కన్న బిడ్డ కోసం ఒక తండ్రి మర్డర్ చేయడానికైనా సిద్ధపడ్డాడు అంటే తనకి ఎంత బాధ కలిగిండాలా ఆ వ్యక్తి వల్ల, అర్థం చేసుకోండి ఒకసారి. అది కూడా అతను కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళి అతన్ని చంపి మళ్ళీ కువైట్కి వచ్చాడు. తన బిడ్డ కోసం, తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, తన బిడ్డ కోసం. నేను ఇది ప్రజెంట్ నేను కువైట్ నుంచి చేస్తున్న వీడియో. అతను చెప్పిన మాటల్లోనే అతను చెప్పిన మాటలు విని నేను వీడియో చేస్తున్నాను. నేను ఊహించుకొని నేను చెప్పట్లేదు. ఒకసారి అతని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు చూడండి. ప్రసాద్ కువైట్ 19 అని ఉంటుంది అతని ఛానల్. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అతనిది. మీరు వెళ్ళి ఒకసారి అతని ఛానల్ని విజిట్ చేసి అతను పెట్టిన వీడియో ఒకసారి చెక్ చేయండి. అతను ఏం చెప్పాడు, అతను ఏం మాట్లాడుతున్నాడు, నేనేం చెప్పాను అన్నది. ఓకేనా? తన కూతురు ఎవరైతే ఉన్నారో తన కూతుర్ని వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో వదిలేశాడు. అంటే ఆ పాప పిన్ని, వరుసకు పిన్ని అవుతుంది. ఆ చిన్న పాపకి, 11 ఏళ్ళ పాపకి వరుసకు పిన్ని అవుతుంది. వాళ్ళ ఇంట్లో వదిలేశాడు. వాళ్ళ ఇంట్లో వదిలేస్తే వాళ్ళు మంచిగానే చూసుకుంటున్నారు, కాదనట్లేదు. ఆ పాప, చిన్న పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపకు సంబంధించిన తాత, అంటే వాళ్ళ పిన్ని వాళ్ళ నాన్న అతను నైట్ టైంలో వచ్చి ఆ అమ్మాయికి, ఇంకా చెప్పకూడదు, ఆ పాపకి ఎక్కడెక్కడో టచ్ చేసాడంట, ఏమేమో చేశాడంట, నోరు మూసిపెట్టాడంట. అవన్నీ ఆ పాప చెప్తుంది. డైరెక్ట్ అతను వీడియో పెట్టాడు. ఆ పాప చెప్పేది వీడియో రికార్డ్ చేసి ఒకసారి మీరు అతని ఛానల్ని విజిట్ చేసి అతని వీడియో చెక్ చేయండి. ఆ అమ్మాయి చెప్పడం వల్ల దానికోసమే అతను కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళి మరీ చంపేసి వచ్చాడు. అన్న, నువ్వు చేసింది కరెక్టే, 100% కరెక్ట్. అతను చేయడం తప్పు కాదు. అతను కూతురి కోసం చేయడము తప్పు కానే కాదు. 100% న్యాయం చేశాడు కూతురికి. హీరో అనిపించుకున్నాడు సమాజంలో హీరో అనిపించుకున్నాడు. తన కూతురికి అయితే న్యాయం చేశాడు. ఇంకొకడు ఎవరైనా
ఇట్లా ఆడపిల్ల జోలికి వెళ్ళాలా అంటే వాళ్ళ నాన్న ఉండర్రా, వాళ్ళ నాన్న ఉన్నాడు, చంపుతాడేమో, కొడతాడు, తిడతాడనేది కాదు, చంపేస్తాడేమో అని భయం కలిగించాడు అతను. ఇంకొక నా కొడుకు చెయ్యాలా అంటే వాళ్ళకి భయం కలిగించాడు అతను. ఆ ధైర్యాన్ని 10 మందిలో నింపాడు అతను. నేను నా కూతురి కోసమే చేశా అని చెప్పాడు, డైరెక్ట్ చెప్పాడు. చాలా మంచి పని చేశాడు. ఈ విషయంలో అయితే ఆల్ సపోర్టింగ్ ప్రసాద్ అన్న. కానీ మన అందరం వీడియోలు పెట్టడం తప్పే కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న న్యాయశాఖలకు, ఇప్పుడు ఉన్న లా అండ్ ఆర్డర్కి నువ్వు ఏం చేసినా అవతల వ్యక్తి తప్పు చేసినాడు, న్యాయంగా వెళ్ళాలనుకున్నాడు, జరగలేదు, చంపేశాడు, ఇప్పుడు నీది తప్పు అయిపోయిందిగా. కొని ఒకవేళ ఆ పెద్ద ఆయన్నే లోపల పెట్టారనుకోండి, ఎన్ని రోజులు ఉంటాడు లోపల? దేనికి కేసు పెట్టి లోపల వేస్తారు అతన్ని? ఆ పెద్ద ఆయన్ని, ఆ అమ్మాయిని, ఆ చిన్న పాపని అలా చేసినందుకు కేసు పెట్టి లోపలేస్తారు, జైల్లో వేస్తారు. ఎన్ని రోజులు ఉంటాడు? నెల, 2 నెలల, 3 నెలల. బెయిల్ వస్తుంది. బెయిల్ వస్తుందా? బెయిల్ వచ్చి బయటకు వస్తాడు. అప్పుడు న్యాయశాఖ ఏం చేసినట్టు? చిన్న పాపకు జరిగితే 2 నెలలు 3 నెలలకైనా బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తారు. మన కర్మ ఏంటంటే అతను తప్పు చేసినాడని తెలిసి కూడా, అతని చిన్న పిల్లను ఇలా చేసినాడని తెలిసి కూడా అతనికి లాయర్ ఇస్తుంది గవర్నమెంట్. అర్థమైందా? అతను లాయర్ను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేనప్పుడు కోర్టే అతన్ని లాయర్ని ఇస్తుంది. గవర్నమెంట్ లాయర్ని అతనికి బెయిల్ పెట్టుకోవడానికి అతని తరపున న్యాయవాదిగా నియమిస్తుంది కోర్టు. ఇదంతా ఉంది. ఎస్, ఇది ట్రూ. కావాలంటే మీరు కనుక్కోండి. నాకు స్తోమత లేదు, నేను డబ్బులు పెట్టుకోలేనంటే కోర్టే నాకు లాయర్ని ఇస్తుంది, గవర్నమెంటే, నో ఫీజు. ఎందుకు చేస్తుంది? అది ఒక రాజ్యాంగం. మన రాజ్యాంగంలో రాసిందంట. అంటే ఏ తప్పు చేసినా ఏదో ఒక దారి ఉంటుంది అనే ధైర్యం ఉంది అందరికీ. చిన్న పాపను అలా చేస్తే 2-3 నెలలకు బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఇంకా ఏం న్యాయం చేసినట్టు అంటే 3 నెలలకి నువ్వు లోపల పెడితే ఆ పాపకి జరిగిన అన్యాయం న్యాయం అయిపోతుంది 3 నెలలకి. ఎలా అవుతుంది? అందుకే ప్రసాద్ అన్న చంపడం కరెక్ట్. కేసు పెట్టకపోవడమే మంచిదైంది. పోలీసులు కేసు రాయకపోవడమే మంచిదైంది. ఎఫ్ఐఆర్ చేయకపోవడమే మంచిదైంది. ఎందుకంటే సరైన శిక్ష పడింది. ఆ పెద్ద ఆయనకి, ఆ ముసలాయన ఎవరో కానీ, నాకు పెద్ద ఆయన కాబట్టి తిట్టను, సరైన శిక్ష వేశాడు ప్రసాద్ అన్న. ఎస్, సరైన శిక్ష పడింది. అంటే క్రైమ్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. క్రైమ్ని ఎంకరేజ్ చేయట్లేదు. సాటి తండ్రిగా నాకు ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల తండ్రిగా ఆలోచిస్తే ప్రసాద్ అన్న 100కి 100% న్యాయం చేశాడు. ప్రసాద్ అన్న 100కి 100% న్యాయం చేశాడు. ఒకసారి అన్న వీడియో చూడండి, ఏం చేశాడు ఏమన్నది. వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడింది న్యాయమా అన్యాయమా అన్నది మీరే చెప్పాలి. కోర్టులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, ఏ న్యాయ వ్యవస్థ అయినా సరే ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని చంపేసి, ఇప్పుడు ప్రసాద్ అన్న లొంగిపోతాడు, నేనే చంపినా అని. మన రాజ్యాంగం ప్రకారం ప్రసాద్ అన్న చేసింది తప్పే. లొంగిపోతాడు. వాళ్ళు వెళ్ళి కోర్టులో ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో పెడతారు. కోర్టు ఏం చేస్తుంది? రిమాండ్కి పంపిస్తుంది. 15 రోజులు రిమాండ్, 20 రోజులు రిమాండ్కి పంపిస్తుంది. సబ్ జైల్లో పెడతారు. అక్కడి నుంచి బెయిల్కి అప్లై చేసుకోమంటుంది. బెయిల్కి అప్లై చేసుకున్న ఆ నుంచి బెయిల్కి అప్లై చేసుకోమంటుంది. ఒకవేళ నువ్వు బెయిల్ పెట్టుకునే స్తోమత నీ దగ్గర లేకపోతే గవర్నమెంటే నీకు, అర్థమవుతుందా, గవర్నమెంటే నీకు ఒక లాయర్ని ఇస్తుంది. న్యాయ వ్యవస్థ రాజ్యాంగం ప్రకారము ప్రొవైడ్ చేస్తుంది లాయర్ని. ఎస్, కావాలంటే కనుక్కోండి.
అలాంటి సమాజంలో మనం ఉన్నాం. రిమాండ్కి వెళ్ళిన తర్వాత 10 రోజులు 15 రోజుల తర్వాత వాళ్ళకి ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ తీసుకొచ్చి మనం బెయిల్కి అప్లై చేయొచ్చు. ఇంత ఇంత డబ్బులు పూచీకత్తు, ఇంత ఆస్తి పూచీకత్తుతో బెయిల్కి అప్లై చేయొచ్చు ఒక లాయర్ని పట్టుకొని. అతను తప్పు చేసినాడు అని, అతను మర్డర్ చేసినాడని తెలిసి కూడా లాయర్ సపోర్ట్ చేస్తాడు. అతను తప్పు చేసినాడని తెలిసి కూడా పోలీసులే బెయిల్ అప్లై చేసుకోమంటారు. అతను తప్పు చేసినాడని తెలిసి కూడా కోర్టే అతనికి ఆర్థిక స్తోమత లేనప్పుడు, లాయర్ పెట్టుకోలేనప్పుడు కోర్టే అతనికి లాయర్ని ఇస్తుంది. ఇంకా ఏమి న్యాయం జరిగినట్టు ఒక వ్యక్తికి? ఒక వ్యక్తిని చంపి లోపలికి వెళ్తే ఎన్ని రోజులు లోపల ఉండాలా? ఇదంతా అతని వీడియో చూసిన తర్వాత నాకు చెప్పండి. మరి అతను చేసింది తప్ప రైటా? థ్యాంక్ యూ. నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. కానీ నా సపోర్టింగ్ అయితే ప్రసాద్ అన్నకే ఇస్తా. నేను చెప్పినట్టే ప్రసాద్ అన్నకే సపోర్ట్ చేస్తా. ఎందుకు అంటే తన కన్న బిడ్డ కోసం తను చేయడం కరెక్టే. కేసు పెట్టినా కూడా న్యాయం జరగనప్పుడు, కేసు పెడితే న్యాయం జరగదు అనుకున్నప్పుడు అతను చేసింది కరెక్టు. నా సపోర్టింగ్ ప్రసాద్కే. జై హింద్.